ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం శ్రీ గురు గణేశ శారదాంబాయై నమో నమ. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పగమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అందరికీ నమస్కారం. ఈరోజు మన వేద సంపద ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు కృషితో నాస్తి దుర్భిక్షం అనే శీర్షికతో కథను తెలియజేస్తున్నాను. అందరూ విని సంతోషించి ఆదరిస్తారని చెప్పి మరీ కోరుతూ ఉన్నాను. నమస్కారం. పూర్వకాలం లోమపాదుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయన రాజ్యంలో అనావృష్టి ఏర్పడి చాలా సంవత్సరాలు వర్షాలు పడలేదు. రాజ్యంలో రైతులందరూ మహారాజు గారి వద్దకు వెళ్ళి వారు పడుతున్న బాధలు వివరించి వర్షాల కోసం యజ్ఞయాగాదులు చేయమని, వర్షాలు పడేటట్లా ఏర్పాట్లు చేయమని కోరారు. మహారాజు రాజ్యంలో ఉండే పండితులను 50 మందిని రప్పించి అనావృష్టి వలన యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి తగినంత ధనం మన దగ్గర లేదు, ఏం చేస్తే వర్షాలు పడతాయో మంచి సులభమైన ఉపాయం తెలియజేయమని చెప్పి కోరారు. వారు బాగా ఆలోచించి దీనికి ఒక మంచి మార్గం ఉంది, అది చేస్తే మంచి వర్షాలు పడతాయి అన్నారు. అప్పుడు లోమపాద మహారాజు పండితులకు నమస్కారం చేస్తూ వివరంగా విషయం తెలియజేయమన్నారు. మహానుభావ, హేమకోట పర్వతం మీద మహా తపశక్తి సంపన్నుడు అయిన విభాండకుడు అనే మహర్షి ఉన్నాడు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. ఋష్యశృంగ మహర్షి అని ఆయన పేరు. ఆ మహర్షి కఠినమైన బ్రహ్మచర్యంతో తపస్సు చేసుకుంటున్నాడు. ఆ మహానుభావుడు తండ్రిని మరియు మహర్షులను తప్ప మరే ఇతర స్త్రీలను చూసి ఎరుగడు. స్త్రీలను చూసి కొడుకు మోహంలో పడి చెడిపోతాడని స్త్రీ స్పర్శ లేకుండా విభాండకుడు కుమారుణ్ణి పెంచుతున్నాడు. ఆ ఋష్యశృంగ మహర్షి ఎక్కడ ఉంటే అక్కడ వర్షాలు పడతాయి. ఆ మహర్షి మన రాజ్యానికి వచ్చినట్లయితే తప్పనిసరిగా దేవేంద్రుడు వర్షాలు కురిపిస్తాడు. స్త్రీ అంటే తెలియనివాడు, తండ్రి మాటను జవదాటనివాడు, నిరంతరం తండ్రిని సేవిస్తూ ఉన్న ఋష్యశృంగ మహర్షిని తండ్రి విభాండక మహర్షికి తెలియకుండా తీసుకురావాలి. ఆలోచించండి, జాగ్రత్తగా ఈ కార్యాన్ని సాధించండి అని మహారాజుకు వేద పండితులు 50 మంది తెలియజేశారు. వెంటనే లోమపాద మహారాజు రాజ్యంలో ఉండే అందమైన గొప్ప గొప్ప వేశ్యలకు కబురు పంపించాడు. అందరూ వచ్చారు. అందరికీ విషయం తెలియజేశారు. విషయం తెలుసుకున్న వేశ్యలు విభాండక మహర్షి ఆశ్రమానికి వెళ్ళడానికి భయపడ్డారు. అందులో ఒక వేశ్య మహాపండితురాలు, మంచి చమత్కారం తెలిసినది, ముందుకు వచ్చింది. మహారాజా, నేను ఈ పనిని చేసి పెడతాను. నేను కోరిన సమస్త సంభారాలు, తగినంత ధనధాన్యాలు, సంపదలు నాకు ఇవ్వాల్సి వస్తుంది అని కోరింది. ఆ వేశ్య కోరిన ప్రకారం అన్ని సంపదలు చేకూర్చారు. ఆ వేశ్య ఆశ్రమానికి దగ్గరలో ఉన్న నదిలో ఒక పెద్ద పడవ తయారు చేయించి దాని మీద సుందరమైన ఆశ్రమం నిర్మించి ఆ ఆశ్రమం అనేక రకముల ఫలపుష్ప వృక్షాలతో నిండినట్టుగా, తీగలతో చూడముచ్చటగా ఉండేటట్లుగా అలంకరించింది. ఆ పడవను నదికి దగ్గరలో ఉంచి విభాండక మహర్షి కదలికలను గమనించమని చెప్పి గూఢాచారులను పంపించింది. విభాండక మహర్షి లేచి లేని సమయం చూసి
తన కుమార్తెకు అందమైన మహర్షి వేషం వేయించి అక్కడ చేయవలసిన పనులు వివరంగా తెలియజేసి పంపించింది. మహర్షి వేషంలో ఆ సుందరి ఆశ్రమంలోకి ప్రవేశించి ఋష్యశృంగ మహర్షిని చూసి, ఓ మహర్షి, మీ మహర్షులందరూ క్షేమమేనా? మీ ఆహారాలు చిలగడ దుంపలు మొదలైన అనేకమైన ఫలములు ఈ ప్రదేశంలో ఎక్కువగా లభిస్తున్నాయా? ఈ ఆశ్రమంలో నీకు ప్రశాంతంగా ఉన్నదా? మీ తండ్రి అభిమానం నీకు లభిస్తున్నదా? నీవు ఆనందంగా ఉన్నావా? నీవు ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరం వేదపారాయణ చేస్తున్నావా? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం హోమం చేస్తూ దేవతలకు హవిర్భాగాలు సమర్పిస్తున్నావా? నేను కేవలం మిమ్ములను దర్శించడానికి వచ్చాను అని అందమైన వదనంతో మాట్లాడింది. ఆ మహర్షి వేషంలో ఉన్న వేశ్యను ఋష్యశృంగ మహర్షి చూసి ఆశ్చర్యంతో, ఎంతోమంది మహర్షులు మా ఆశ్రమానికి వచ్చారు, ఇంతకుముందు ఎప్పుడూ ఇంత అందమైన తేజస్సు కలిగిన మహర్షిని నేనేనాడూ చూడలేదు. మీరు ఏ తపస్సు చేస్తున్నారు? మీరు జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉన్నారు. మీరు ఈ ఉచితమైన ఆసనం మీద కూర్చున్నట్లయితే మీకు అర్ఘ్యపాద్యాదులు సమర్పించుకుంటాను, అలాగే ఫలములు సమర్పించుకుంటాను, మీ సేవ చేసుకుంటాను. ఈరోజంతా మా ఆశ్రమంలో ఉండి మీ కఠోరమైన ఆశ్రమ ధర్మాలను నాకు తెలియజేయండి అని ప్రార్థించాడు ఋష్యశృంగ మహర్షి. అందుకు మహర్షి వేషంలో ఉన్న వేశ్య, ఇక్కడ కొంచెం దూరంలో మా సుందరమైన ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమ ధర్మ ప్రకారం మీరు మాకు నమస్కరించకూడదు, అర్ఘ్యపాద్యాదులు ఇవ్వకూడదు, మీరు మాకు ఫలములు ఇవ్వరాదు, మేము తీసుకోరాదు అని సవినయంగా చెప్పింది. ఇకపోతే మా ఆశ్రమ ధర్మాలు ప్రకారం మేము ఇచ్చిన తినుబండారాలు మీరు తినాలి, మాతో పూలబంతితో ఆడాలి, మధ్య మధ్య మిమ్మల్ని మేము కౌగిలించుకోవాలి. ఇవి మా ఆశ్రమ ధర్మాలు అని తెలియజేసింది. ఆ సుందరీమణి ఋష్యశృంగునితో పూలబంతులతో ఆటలు ఆడించింది, మధురమైన పిండి వంటలు తినిపించింది, తీయని మధురమైన సుగంధభరితమైన తేనీటిని తాగించింది. మహర్షి వాటిని ఆస్వాదిస్తూ నవ్వుతూ మాటిమాటికి వేశ్యను కౌగిలించుకుంటూ వేశ్య ప్రలోభంలో పడి పూర్తిగా తనను తానే మరిచిపోయాడు. మంచి సమయం చూసి వేశ్య, అగ్నిహోత్రానికి సమయమైంది, నేను నా ఆశ్రమానికి వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి తన ఆశ్రమానికి చేరుకుంది. ఆమె వెళ్ళాక ఋష్యశృంగుడు చాలాసేపు మదన పీడితుడై అలాగే ఉండిపోయాడు. కొంతసేపటి తర్వాత విభాండక మహర్షి ఆశ్రమంలోకి వచ్చారు. మాటిమాటికి నిట్టూరుస్తూ ఉదాసీనుడై ఆమెనే తలంచుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ ఉన్న ఋష్యశృంగుని చూసి, కుమారా, హోమానికి సిద్ధం చేయలేదా? అగ్నిహోత్రం వెలిగించలేదు అని అడిగాడు. అప్పుడు ఋష్యశృంగ మహర్షి, తండ్రి, మీరు వెళ్ళిన తర్వాత మన ఆశ్రమానికి ఒక అందమైన మహర్షి వచ్చారు. వారి ఆశ్రమ ధర్మం అని మధుర పదార్థాలు తినిపించారు, బంతి ఆటలతో నన్ను మురిపించారు, తీపి తీపి పానకాలు తాగించారు అని చెప్పాడు. అది విన్న విభాండక మహర్షి కొడుకుని 3 రోజులు విడవకుండా, నాయనా, రాక్షసులు మాయావులు అనేక రూపాల్లో వచ్చి ప్రలోభ పెడతారు, వారికి మనం లొంగకూడదు, మన తపస్సుని వృధా చేసుకోకూడదు అని బోధించాడు. 4వ రోజు కొడుక్కి ఆశ్రమాన్ని అప్పచెప్పి అన్ని జాగ్రత్తలు చెప్పి తన ధర్మ ప్రకారంగా తపస్సు ఆచరించడం కోసం దూర ప్రాంతానికి వెళ్ళాడు. అదే మంచి అదనగా వేశ్య మహర్షి రూపంలో మళ్ళీ ఆశ్రమానికి వచ్చి ఋష్యశృంగ మహర్షిని కలిసి తన అందమైన సుందరమైన ఆశ్రమంలో ప్రవేశించి మా ఆశ్రమాన్ని పావనం చేయాలని చెప్పి కోరింది. ఋష్యశృంగుడు మహర్షి వేశ్య మోహంలో పడి ఆమెతో బయలుదేరి పడవలో ఉన్న ఆశ్రమానికి చేరి అక్కడి నుండి అంగరాజ్యాన్ని చేరుకున్నాడు. ఋష్యశృంగుడు రాజ్యంలో పెట్టడం తరువాయి అంగరాజ్యం అంతా కుంభవృష్టి వర్షం పడింది. అక్కడ నుండి విస్తారంగా వర్షాలు పడుతూ రాజ్యమంతా మంచి పాడి పంటలతో అభివృద్ధి చెందింది. ఋష్యశృంగ మహర్షి మహారాజు కుమార్తె అపురూప సౌందర్య రాశి అయిన శాంతాదేవిని వివాహం చేసుకుని
ప్రజాక్షేమమే పరమ పవిత్రమని రాజ్యంలో తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. మహారాజు విభాండక మహర్షి ఏ క్షణంలో అయినా కుమారుని వెతుక్కుంటూ ఆగ్రహంతో రావచ్చునని దారి పొడవునా గోశాలను, గోవులను, గోపాల బాలురను ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా వేద ఆశ్రమాలు, వేద పండితులను పెట్టి వేదం చెప్పిస్తూ జాగ్రత్తగా చూసుకోమని అందరికీ అప్పచెప్పాడు. అనుకున్న ప్రకారంగా విభాండక మహర్షి ఆగ్రహంతో వస్తున్నారు. గోపాలురు విభాండక మహర్షి స్వాగత సన్నాహాలతో ఆదరిస్తూ ఋష్యశృంగ మహర్షిని పొగడుతూ రాజ్యానికి తీసుకువస్తున్నారు. దారిలో వేద పాఠశాలలు, వేదపారాయణలు, గురువులు చెప్తున్న వేదాలు వింటూ శాంతపడ్డాడు విభాండక మహర్షి. మహారాజు గారు విభాండ మహర్షికి ఎదురు సన్నాహం వెళ్ళి పండితులను వేదమంత్రాలతో ఘనస్వాగతం చెబుతూ రాజమందిరాన్ని తీసుకువచ్చాడు. ఋష్యశృంగ మహర్షి, శాంతాదేవి విభాండక మహర్షికి పాదాభివందనం చేశారు. రాజ్యంలో ఉన్న కుమారుని యోగక్షేమాలు తెలుసుకుని సంతోషంతో ఆనందించి మహారాజుకి అనేక ఆశీస్సులు అందజేసి విభాండక మహర్షి తన ఆశ్రమానికి చేరుకున్నాడు. స్వస్తి. పూర్వం సప్తగుడి సంవత్సరాలలో అనావృష్టితో వర్షాలు పడేవి కావు. ఆ రోజులలో కప్పని పట్టి కుండలో ఉంచి 3 రోజులు మాండూక మహర్షి పూజ చేసి మహారుద్రానువాకాలతో మహారుద్రాభిషేకం చేస్తూ పెద్ద పెద్ద ఇత్తడి అండాలతో నీళ్లు పెట్టి ఆ నీళ్ళలో ఋత్విక్కులు పద్మాసనంలో కూర్చొని శివపంచాక్షరి, నారాయణ అష్టాక్షరి, అలాగే ఇంద్ర, వరుణ, పర్జన్య మంత్రాలు ఋష్యశృంగాయ మునయ విభాండక సుతాయ చ నమ శాంతాధిపతయే సద్య సూరిష్టిహేతవే అనే మంత్రాన్ని సంపుటి చేసి జపం చేసేవాళ్ళం. ఆ సమయంలో ఋష్యశృంగ మహర్షి అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు పడేవి. భారత్ మాతాకు జై. భారత్ మాతాకు జై.